యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ హన్మకొండ జిల్లా హన్మకొండ మండలంలో ఒక రైతు ర్యాలు వరి నాటేసే మిషన్తో రెంట్కి వేయించుకోవడం జరిగింది. ఇంతకుముందు కూలీల ద్వారా వేయించుకుంటే ఎట్లా ఉంది, ఇప్పుడు మిషన్ ద్వారా వేయించుకుంటే ఎట్లా ఉందో ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మేడం. మీ పేరు? ఈశ్వర్ అండి. పోయినసారి మేము యాసింగ్ అప్పుడు ఒక కార్యక్రమం శాంపిల్ వేసినాం. శాంపిల్ ఇస్తే మాకు పర్లేదు బాగానే ఉంది. కాకపోతే ఒక ఎకరానికి వచ్చి ఒక మనిషి ఇద్దరు మనుషులు కూలీలు పడతారు అంతే. ఫస్ట్ శాంపిల్ కాబట్టి కొంచెం చూసినాం. ఈసారి అయితే బాగా వచ్చింది, దిగుబడి అయితే బాగా వచ్చింది. మాకు 3 ఎకరాలు వేస్తాం. ఇంతకుముందు కూలీల దారి వేసినప్పుడు ఎంత ఖర్చు వచ్చేది? ఖర్చు 5,000 వస్తుంది. 5,000 వచ్చేది. ఇప్పుడు మాకు వచ్చి అంతా కొడితే 3,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మిషన్ తోటి 3,000 వస్తుంది. 3,000 వస్తుంది. ఓకే సార్. ఇంతకుముందు కూలీల దారి వేసినప్పుడు ఎన్ని రోజుల నారేసేది మీరు? మేము నెల రోజులు నాడేసి. ఇప్పుడు మిషన్ తోటి ఎన్ని రోజుల నారేస్తున్నారు? 25 రోజులు నారు. 25 రోజులు నారు. 25 రోజులు నారు అంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదా సార్, వేసినప్పుడు ఎట్లా కొంచెం అంత ఏం కనిపించట్లేదు. తర్వాత మళ్ళీ పికప్ అందుకున్న కొట్టి బాగా వస్తుంది. ఓకే. అప్పుడు చూసిన రైతులు ఏమన్నా అన్నారా మీరు రెంట్కి ఎందుకు వేయించుకున్నారు? ఫస్ట్ అంత వేస్ట్ అని అనుకొచ్చారు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, ఇదే బాగుంది కదా అంతా మళ్ళీ ఇదే ఇద్దామని అనుకొస్తున్నారు. మిషన్ తోటి వేసినప్పుడు పల్చ ఉండి దూరం దూరం కనబడతాయి కదా, ఇప్పుడు ఎట్లుంది మీకు? ఫస్ట్ స్టార్టింగ్ అంత ఏం అనిపించేది. తర్వాత మళ్ళీ కొద్దిగా రెండో దోశ వచ్చినప్పుడు నీకు పికప్ అందుకున్నప్పుడు మరి మళ్ళీ కప్పుకుపోతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు వేసి ఎన్ని రోజులు అవుతుంది? 2 నెలలు అవుతుంది. 2 నెలలు. ఒక దంటులో ఎన్ని పిలకల వరకు ఉన్నాయి సార్? 40 రాకుంటాయి, 35-40 ఉంటాయి. ఇంతకుముందు కూలీల దారి వేసినప్పుడు ఎన్ని ఉండే? వాళ్ళు ఏమో 3 పూసలు 4 పూసలు వేస్తారు. అప్పటికి 2 పూసలు 3 పూసలు వస్తారు, అంత మించి ఏం రావు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిషన్ తోటి వేసుకుంటారా మీరు? మొత్తం మిషన్తోనే. ఓకే. ఇప్పుడు రాబోయే కాలంలో కూలీలు ఉండరు కదా, మిషన్ తీసుకోవడం ఏమన్నా యూస్ఫుల్ ఉంటుందా? తీసుకోవచ్చు, చాలా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా బెనిఫిట్ ఉంది కదా మనకు. ఇప్పుడు ఈ ఒక 5,000 తక్కువ వేసుకున్న 5,000 ఇట్లా దిగుబడి మనకు పెరిగేస్తాయి కదా. అట్లా మందు బస్తాలు పెరిగిపోతాయి. మన అడవులకు రేట్లు పెంచారు మందు బస్తాలు, అవి ఖర్చు ఇట భరిస్తుంది మనకు. ఓకే సార్. మిషన్ తోటి వేయించుకోవాలనుకుంటే చాలా మంది రైతులు భయపడతారు కదా, మీరు కూడా భయపడతారా? నేను ఫస్ట్ సారి కొద్దిగా డౌట్ వచ్చింది. నెక్స్ట్ సారి నాకు బాగా పికప్ అందుకున్నాను, బాగుంది. ఇంతకుముందు కూలీలతో వేయించింది ఎలా ఉంది, ఇప్పుడు ర్యాల మిషన్ తోటి వేసింది ఎలా ఉంది? ఇంతకుముందు ఇప్పుడు ఏమన్నా గమనించారా మీరు? నాకు ఇంతకుముందు కంటే ఇదే బాగుంది. రాళ్ళ మిషన్తోనే బొమ్మడంగా ఉంది. ఎందుకంటే నీకు అవుటింగ్తో బాగా వస్తుంది. నాకు నీకు కూలీల కంటే ఇది 10 రూపాయలు నయం, చాలా బాగుంది. అవుటింగ్తో బాగుంది. మనకు కావాల్సిన అవుటింగ్ కావాలి కదా. ఈ కూలీల ఖర్చు చూసుకుంటే ఇప్పుడు అంతా రేట్లు పెరగడం, దున్నడం, డీజిల్ ఇవన్నీ బాగా పెరిగినాయి కాబట్టి ఇట్లా చూసుకుంటే మనం 10 రూపాయలు నయం.